మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడెన్. నేను మీ మాధురి. లక్ష్మీ కటాక్షం మూవీ మే 3న అందరి ముందుకు వచ్చేస్తుంది. మే 13న ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని మూవీ డైరెక్టర్ అత్యంత వేగంగా కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. మే 3న అందరి ముందుకు అలరించడానికి వస్తుంది. అయితే ఈ మూవీలో మనకి పొలిటికల్ సటైరికల్ మూవీగా మనకి ముందుకు వస్తుంది కాబట్టి అసలు పొలిటికల్ జోనర్ని ఎందుకు తీసుకున్నారు, ఇందులో ఏం చెప్పాలనుకున్నారు, అది జనాలకి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో సూర్య గారు, ఎలా ఉన్నారు? సో గుడ్. సూర్య గారు, పొలిటికల్ ఒక సినారియాని తీసుకొని చాలా కామెటికల్ వేలో ఒక కామెడీ జోన్ని క్రియేట్ చేసి తీయాలని ఫస్ట్ ఎందుకు అనిపించింది? యాక్చువల్గా ట్రిక్కీ థింగ్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఉన్నారు నాకు బిఫోర్ దట్. కథ కోసం వెతుకుతున్నాను, ఆల్వేస్గా స్టోరీ కోసం వెతుకుతున్నాను. కాదు సార్, ఇప్పుడు అంతా పాపం డైరెక్టర్స్ అందరూ కూడాను కథలు పట్టుకొని ప్రొడ్యూసర్స్ కి యాక్టర్స్ గురించి వెతుకుతారు, మెయిన్ ప్రొడ్యూసర్స్ గురించి వెతుకుతారు. మీరేంటి రివర్స్ లో ప్రొడ్యూసర్స్? లేదు, యాక్చువల్లీ వేరే ఆల్రెడీ సబ్జెక్ట్స్ రెడీ ఉన్నాయి, బట్ కొంచెం బడ్జెటెడ్ సినిమాలు ఒక 6 to 7 ఆ రేంజ్ కావాలి, మేబీ అంతకన్నా హెవీ కావాలనుకున్నవి. బట్ ఉన్న లిమిటెడ్ సోర్సెస్లో ఏం చేయాలని సెర్చ్ చేస్తున్నాను. ర్యాండమ్గా ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చూసాను. యాక్చువల్లీ నాకు అది చాలా భలే అనిపించింది, అరే దీంతో చేద్దాం సినిమా అనేసి. దెన్ రాయడం స్టార్ట్ చేశాను. ఆయన ఓకే సార్, ఆయన ఏమి చెప్పాడు ఇంటర్వ్యూలో ఎగ్జాక్ట్లీ దాన్ని బేస్ చేసుకుని స్టోరీ రాయడం మొదలెట్టాను. దాని చుట్టూ నేను పొలిటికల్స్ కొంచెం అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు వెనక నుంచి చూడడం ఇష్టం పొలిటిక్స్ని. ట్రిక్కీ గేమ్ భలే ఉంటుంది, ఎమోషన్స్ బాగుంటాయి. గేమ్ బ్యాక్ నుంచి చూస్తే బాగుంటుంది, చేసేవాడికి కష్టమేమో తెలియదు కానీ చూసేవాడికి ఒక మజా ఉంటుంది. యాక్చువల్లీ దాని చుట్టూ ఏదైనా చేద్దాము అన్నట్లు ఆలోచించి చేశాను యాక్చువల్గా. ఓకే, మీరు ఇక్కడ పార్టీలని విమర్శించారా, లేకపోతే పార్టీలు అంటే ఈ మధ్యలో వస్తున్న ఏ మూవీస్లో అయినా కూడాను చెప్పకనే చెప్తున్నాయి, ఇది నా పార్టీ, ఇది ఈ పార్టీ ఎజెండాతో మూవీలు అనే దీంట్లో వెళ్తున్నాయి. సో ఇక్కడ మీరు నాకు కొన్ని ఎలిమెంట్స్ కనిపించాయి. ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ చేశారా, లేకపోతే ఆ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ చేశారా? అసలు ఏం జరిగింది? యాక్చువల్గా ఏ పార్టీని పర్సనల్గా అయితే ఏం చేయలేదండి అసలు. ఆనెస్ట్లీ చెప్పాలంటే జస్ట్ అదే మీరు ఏదో ట్రైలర్లో చూసారు ఆ థింగ్ కూడా మనకి అంటే ఏపీ పాలిటిక్స్ చాలా కనెక్టెడ్ ఉంటాయి పీపుల్, బికాస్ 2 బిగ్ పార్టీసే ఎప్పుడు డామినేటింగ్గా ఉన్నాయి ఎనీ టైం. మరీ ఫార్గా వాళ్ళకి సంబంధం లేని జెండాలు, వాళ్ళకి సంబంధం లేని గుర్తులు ఎందుకు లేని కొంచెం గుర్తుంటారు, ఈజీ కనెక్ట్ అవుతారు. ఆడియన్స్ క్విక్ టైంలో కనెక్ట్ అవ్వడం కోసమే అవి పెట్టాను అంతే తప్ప పర్సనల్గా వాళ్ళ థింగ్స్ ఏవి నేను యూజ్ చేసుకోలేదు. నథింగ్. అసలు పర్సనల్గా వాళ్ళ థింగ్స్ ఏవి నేను యూజ్ చేసుకోలేదు అంటూనే ఒక పార్టీ గురించి మీరు చెప్పకనే చెప్పారు, బాగా నాంతుంది. ఓటుకు నోటు కేసులో ఇక్కడ తెలంగాణలో ఒక మినిస్టర్ దొరికిన దీంట్లో అదే పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళని బాగా పోర్ట్రేట్ చేశారు. ఏం కాదు కానీ బట్ లేదు, బేసికల్ నేను దాన్ని ఎలక్షన్స్కి ఓటు పంచడం అన్న సినారియోని, ఓటు పంచొద్దు, ఓటుకి నోటు పంచితే ఏమవుద్ది అన్న దాని మీదే రాశాను. బట్ ఓటుకి నోటు పంచుతున్నారు కంటిన్యూస్ నేను చూశాను ఆల్వేస్గా. నేను అందులో ఉన్నాను, కొంచెం రూరల్లో నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు అందులో నేను దానికి ఎలాంటి అన్నమాట. ఒక ఓటుకి ఎంతండి? లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అయితే 2000 దాకా ఇచ్చినట్టున్నారు నాకు తెలిసి. కన్ఫర్మ్ ఇచ్చారు అంటే మేబీ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ ఇచ్చారు అనుకుంటున్నాను నేను. చాలా ఏరియాస్లో ఇచ్చారని అనుకుంటున్నాను. 2000కి మీ లైఫ్ని లాస్ట్ ఇయర్ అమ్మేశారు. నేనేమలేదు, నేను జనాలకి చెప్తున్నాను, జనాలకి చెప్పాను. ఓకే ఓకే ఓకే. సో ఈ మూవీ ఎలిమెంట్ ఎంతవరకు జనాలకి రీచ్ అవుతుంది అని అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఇప్పుడున్న జనాల యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో జనాల మైండ్ సెట్ కూడా సేమ్ అలాగే, నా మూవీ ఎలా ఉందో అలాగే ఉంటుంది అనుకున్నాను. యాక్చువల్లీ ప్లాన్ చేసినప్పుడు అలా ప్లాన్ చేస్తుంది. ఈ పర్టికులర్ టైంలో వస్తాం మనం, జనాలందరూ ఇప్పుడు పొలిటికల్ బజ్, యాక్చువల్లీ ఏపీలో హ్యూజ్ పొలిటికల్ బజ్ ఉంటుంది ఈ టైంలో అని అనిపించింది నాకు. అనుకున్న దానికన్నా ఇప్పుడు కొంచెం హైలోనే ఉంది పర్ఫెక్ట్గా. అదే టాపిక్ మనం చెప్తున్నాం కదా, ఆడియన్ వాడి బ్రెయిన్లో ఉన్న ప్రాజెక్ట్ ఎవడైతే జనాలు వాడి మైండ్లో రన్ అవుతుందో ఆ కంటెంట్ చెప్తున్నాం కదా సినిమాగా, చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారన్నదే నా గెస్ యాక్చువల్గా. ఓకే,
సో ఇప్పుడు నిజంగా మూవీలో ఏదైతే ఉందో జనాల మధ్యలో కూడా అదే థాట్ ప్రాసెస్ నడుస్తుంది అంటారు మీరు? యా అంటే ఇప్పుడు పార్టీస్ డబ్బులు పంచుతారు ఆల్వేస్లీ. అంటే ఇప్పుడు లీడర్స్ అంటున్నారు కదా డబ్బులు ఆడి దగ్గర తీసుకోండి కానీ నాకు ఓటు ఏంటన్న లీడర్స్ పేర్లు కూడా విన్నాను నేను స్పీచెస్. అంటే ఇది టాప్ లీగ్లో ఉన్న వాళ్ళే టాప్ లీడర్సే మాట్లాడుతున్నారు. ఇంకా జనాల్లో అది లేదని ఎలా అనుకుంటాం? మీరు మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు మీరు డబ్బులు ఎవరి దగ్గరైనా తీసుకోండి కానీ మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి. పొలిటీషియన్స్ చెప్తున్నారు. నేను ఆఫ్టర్ సినిమా కథలు కల్పితాలు అన్ని చేశాను రాసి సినిమాలు. అంటే మీరు చేసిందంతా కల్పితమా? కల్పితమేం కదా యాక్చువల్ ట్రూ ఇన్సిడెంట్స్ నేను చూసి ఇన్స్పైర్ అయ్యి చేసింది యాక్చువల్గా. ఓకే అంటే ఏ కథ కల్పితం 100% కల్పితం అవ్వదేమో అని నా ఉద్దేశం యాక్చువల్గా. లీడ్ ఎక్కడ చోట దొరకాలి కదా మీరు కథ రాయడానికి, ఎక్కడో రావాలి, అలాగే వచ్చింది. సరే కానీ ఇది బాగా ఇన్స్పైర్ అయ్యి ఒక మినిస్టర్ దగ్గర ఇన్స్పైర్ అయ్యి రాశాను అన్నారు. ఒక పొలిటీషియన్ తో వర్డ్స్ తో నేను ఇన్స్పైర్ అయ్యాను అన్నారు. ఆ పొలిటీషియన్ పేరు బయటికి చెప్తారా? లేదు మరి ఆయన పర్సనల్ థింగ్ కదా మనం చెప్పొద్దేమో. బట్ చెప్పినా ఆయన ఏమన్నారు యాక్చువల్గా తనే మీడియా ముందు చాలా హానెస్టీగా ఉంటాడు అతను. తనేమంత పెద్ద తీసుకోడు దీన్ని. ఆయన మీడియా ముందు చెప్పగలేదు నేను చెప్తే ఏమవ్వదు కానీ బట్ నాకు రైట్ లేదు కదా అని నా ఫీలింగ్ యాక్చువల్గా. అదే పక్కన పెడదాం. సో మీరు ఎంతవరకు ఈ మూవీ ముందుకు వెళ్తుంది? ఇప్పుడు ఓటుకు నోటు తీసుకోవద్దు, హానెస్ట్గా మీ ఓటు మీరు వేయండి అని అంటున్నారు. సో పరిపాలన అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడాను వీళ్ళకి ఆ సపోర్ట్ ఉండాలి కదా. ఆ సపోర్ట్ ఉంటుందంటారా? నేనైతే ఉంటుందని అనుకోనండి యాక్చువల్లీ. అలవాటు చేసిందే వాళ్ళు కదా, పంచడానికి ప్రిఫర్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఎనీబడి అంటే యాక్చువల్గా నేను చెప్పమంటే ఇంకో థింగ్ కూడా చెప్తాను. చెప్పండి. నేను అబ్జర్వ్ చేసిన చాలా మంది ఓటర్లకు, చాలా మంది అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ పీపుల్ సీరియస్లీ డబ్బులు తీసుకోవడానికి ఇష్టం లేదు. బట్ ఏమవుతుందంటే ఈడిస్తే తీసుకోలేదు, ఒక పార్టీ ఇస్తే తీసుకోలేదు అనుకోండి, పొరపాటున ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, నేను ఆ పార్టీ అధికారంలోకి వస్తే వీడితో డబ్బు తీసుకోకపోవడం వల్ల నేను సఫర్ అవుతానేమో వాడి వల్ల అని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీరియస్లీ చాలా మోస్ట్ 20 to 30% ఇష్టం లేకపోయినా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారని నా ఒపీనియన్. అంటే ఆడు పొరపాటున ఇప్పుడు నేను ఎవడైతే తీసుకోలేదో వాడు వీడు తీసుకోలేదంటే వాడికి ఓటేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది కదా వీడికి. పొరపాటున వీడే రేపు పొద్దున రూల్లోకి వస్తే వీడిని టార్గెట్ చేస్తాడు కదా, తీసేసుకుందాం ఫోన్లే అని తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మందిలో, 100% ఉన్నారు. అంటే అన్నీ ప్రతి ఓటు బై చేస్తుందని కాదు కానీ ఇటు సేఫ్ సైడ్ నాయకుడు సేఫ్ సైడ్ ఇచ్చేస్తాడండి నాకు తెలిసి. నా గెస్ట్ ప్రకారం అయితే ఆడిచ్చేస్తాడు, వీడిచ్చేస్తాడు, వాడు ఏదో జరుగుతుంది కానీ అలా కూడా ఉన్నారు. కంప్లీట్గా డబ్బు చేంజ్ చేస్తుందని నేను అనుకోను కానీ సమ్ పర్సెంటేజ్ ఏదైనా అన్న ఒపీనియన్ యాక్చువల్లీ. అయితే May 3 మొత్తం థియేటర్స్ అన్ని పొలిటికల్ బజ్తో నిండిపోతున్నాయి అన్నమాట. అంటే చూడాలి May 3 అదే చూడాలి మేడం కొంచెం. అంటే చూస్తున్నాం చిన్న సినిమా ఎంతవరకు థియేటర్స్కి వస్తారు ఏంటి అన్న హోప్ ఏదన్నా అది చూడాలి. అంటే బాగానే ట్రైలర్ అయితే బాగానే వెళ్ళింది పబ్లిక్లో, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాట్ ఓన్లీ పాలిటిక్స్ కాకుండా కొంచెం సినిమాటిక్, అంటే ఇప్పుడు ప్రీవియస్లీ వచ్చిన పాలిటిక్స్ సినిమాలన్నీ సింగిల్ ఎజెండాతో వచ్చేసాయి, సింగిల్ పర్సన్ టార్గెటెడ్గా వచ్చాయి. అది కొంచెం దానికన్నా ఇది సినిమాటిక్ సినిమాటిక్ యూనివర్స్కి ఏవైతే కావాలో సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటూ జస్ట్ ఇది అవుట్లైన్ లాగా ఉంటుంది పాలిటిక్స్ అన్నది. మిడ్లో మామూలుగా సినిమా ఎమోషన్స్ ఎంటర్టైనింగ్ ఈ ప్యాటర్న్లోనే వెళ్తుంటుంది. సినిమా ఒక హుక్ చేసే సినిమా అవుతుంది. 2 hours 15 minutes ఏదైతే సినిమా ఉందో మీ టైం కంప్లీట్ గా స్క్రీన్ కి ఇన్వెస్ట్ చేసే సినిమా, కంప్లీట్ గా కూర్చొని చూసి ఎంజాయ్ చేసే మూవీ అంటారు. సమ్మర్ హాలిడేస్ పిల్లలకి కూడాను పాలిటిక్స్ లో కంప్లీట్ గా పాలిటిక్స్ ఎలా ఉండకూడదని మాత్రం చూపించగలిగాను అని చెప్తున్నారు. అవునవును, అదే లక్ష్మీదేవి క్యారెక్టర్ వల్ల అది కొంచెం ఎక్కువ ఎలివేట్ చేశానేమో అనిపిస్తుంది. లక్ష్మీదేవిని కథలో పెట్టడం వల్ల అంటే మేబీ అంటే డబ్బు అంటే లక్ష్మీదేవి అంటాం కదా మనం. ఆమె అంటే డిస్కషన్, పొలిటికల్ డిస్కషన్ లక్ష్మీదేవితో ఒక పొలిటీషియన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆమె ఏం అడుగుతుంది వీడు ఏం చెప్తాడు అన్న అదొక ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుంది సినిమాలో. లక్ష్మీదేవి పాలిటిక్స్ మాట్లాడుతుంది అంటే దేవుళ్ళకి అన్ని తెలుసు కదండి, వాళ్ళకి తెలియదు ఏముంది, మాట్లాడచ్చు కదా. మాట్లాడచ్చు అనుకుంటాను. అంటే మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు కానీ మా సినిమాలో అయితే మాట్లాడుద్ది. అంటే అదేదో మూవీ రవితేజ మూవీ అనుకుంటా, ఒక మూవీలో లక్ష్మీదేవి ఆ బ్రహ్మానందమునో కోవైసర్లా ఒక పాట ఉంటుంది, దేవుడు చూసిన మనుషులు సంథింగ్, ఆ మూవీలో లక్ష్మీదేవి మాట్లాడుతూ ఉంటుంది కదా. సో ఆ వర్షన్ తీసుకున్నారా లేకపోతే డైరెక్ట్ గా ఒక లక్ష్మీదేవిని ఒక కామెడీ ట్రాక్ ని ఏమైనా పెట్టారా?
లేదండి, లక్ష్మీదేవి కామికల్గా మరి అంత కామికల్గా ఆ సినిమాలో చూపించేంత కామికల్గా ఏమి ఉండదు, దేవతలాగే అనిపిస్తుంది. బట్ ఆమె అడిగే క్వశ్చన్స్, సాయి కుమార్ మధ్య ఆయన లక్ష్మీదేవి గారి మధ్య వచ్చే కాన్వర్జేషన్స్ అవి కొంచెము పొలిటికల్గా బాగుంటాయి. అంటే ఇందాక మీరు అడిగారు కదా వినయ్ 100 కోట్లు ఏమయ్యాయి అని. అసలు 100 కోట్లు అంత కరెక్ట్గా ఉంటే సాయి కుమార్ నువ్వు రావాల్సిందే, వచ్చి 100 కోట్లు ఇవ్వాల్సిందని ఎందుకంటాడు కథలో, ట్రైలర్లో అన్నాడు కదా. మీరు అబ్జర్వ్ చేశారు డైలాగ్ అంటాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చిందా 100 కోట్లు ఇచ్చిందా ఏమయ్యాడు వీడు అన్న ఎలిమెంట్లో నుంచి వెళ్తుంది. ఓన్లీ ఈ హవాలా థింగే కాదు సినిమాలో, అది కూడా కీ రోలే ఉంటుంది లక్ష్మీదేవి ఇదంతా. ఎన్ని 100 కోట్లు చూపిస్తారండి బాబు, ఆయన ఒక 200 కోట్లు చూపించాడు, మీరు ఇంకొక 100 కోట్లు చూపిస్తున్నారు. అసలు ఎన్ని 100 కోట్లు ఉన్నాయి మూవీలో ఎన్ని 100 కోట్లు వాడారు అసలు మీరు? లక్ష్మీదేవి 100 కోట్లు ఇచ్చిందా లేదా అన్నది తెలియదు కదా మీకు కానీ, నాకు కానీ. అంటే అదే కథ ప్రకారంగా ఏం చేస్తుంది అన్నది ఎండ్ అవుద్ది అండి యాక్చువల్గా. ఓకే, టోటల్గా మూవీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ కంప్లీట్గా అయితే ఇది ఎంటర్టైనర్ అండి ఫిల్మ్ ఆల్వేస్లీ. బట్ పొలిటికల్ సినారియోని అవుట్లైన్గా తీసుకొని దాని చుట్టూతో ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది సినిమా. కాన్వర్జేషన్స్ కొత్తగా ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడు మనం ఆ సినారియోలో ఆ కాన్వర్జేషన్స్ చాలా ఈ మధ్యకాలంలో రాలేదు, అట్లీస్ట్ ఐ ఫీల్ మామూలుగా. పొలిటీషియన్ ఏం మాట్లాడతాడు, లక్ష్మీదేవి వస్తే ఏం మాట్లాడతాడు, ఒక ఎలక్షన్స్ డబ్బులు పంచాలనుకున్నాడు, డబ్బులు మిస్ అయితే తను ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటాడు, ఈరోజు ఈవినింగ్ లోపల డబ్బులు పంచకపోతే ఓటు పడదు, అడేమి ఎలాంటి ఫ్రస్ట్రేషన్లు ఉంటాడు. ఆ ఫేజ్లో లక్ష్మీదేవి వస్తే ఏం చేస్తాడు వీడు, ఎలా ఉంటుంది కొంచెం అట్లీస్ట్ కొంచెం అవే ఉంటుంది రెగ్యులర్గా, అవే కాన్వర్జేషన్స్ కొంచెం కొత్తగా ఉంటాయి అట్లీస్ట్. అదైతే అది కామికల్గానే ఉంటాయి. మరి ఏది మీకు లక్ష్మీదేవితో కూడా కామికల్గానే ఉంటాయి, ఫోర్స్డ్గా మెలో డ్రామాటిక్గా అయితే చాలా తక్కువ ఉంటుంది. ఓకే, లాస్ట్గా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ మూవీ కోసం? యాక్చువల్లీ మంచి సినిమా, ఎంటర్టైనింగ్ సినిమానే. పొలిటికల్ సినారియోలో జరిగే మంచి ఎంటర్టైనర్ థ్రిల్ జోన్లో ఉంటుంది సినిమా. ఆల్ ఆస్పెక్ట్స్లో కరెక్ట్గా ఉంటుంది ఫిలిం నాకు తెలిసి. అంటే అట్లీస్ట్ నేను రాశాను కూడా నేను చెప్పొద్దు కానీ చూడండి, ట్రైలర్ చూడండి, ట్రైలర్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సినిమాకి రండి. సినిమా నచ్చితే ఒక 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా 10 మందికి చెప్పేసేయండి. అంటే కాన్ఫిడెంట్గా ఉన్నాం నచ్చుతుందని. సో అంతే. ఓకే, May 3rd అందరూ థియేటర్స్లో మాత్రం వస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. అంటే పొలిటికల్గా మీరు ఏం తప్పు చేస్తున్నారు, ఏం చేయాలి, పొలిటికల్ సినారియా అంటే మనకు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎలా ఆలోచించాలి, మన థాట్ ప్రాసెస్ ఏంటి, మనం ఇప్పుడు ఏం చేస్తే నెక్స్ట్ మనకి మన భావితరాలకి మంచి భవిష్యత్తు ఇచ్చేవాళ్ళం అవుతాం అనేది మాత్రం మూవీ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.